ధృతరాష్ట్ర మహారాజుతో హితవాక్యములను ప్రబోధం చేస్తూ చెప్పినటువంటి తరువాతి విశేషం. అరిది విలుకాని ఉజ్వల శరమొక్కని ఉంచు తప్పి చనినంచను నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. పద్యాలు చిన్నవి కానీ అత్యంత సారవంతమైనటువంటి విషయములు ప్రతిపాదింపబడ్డాయి. విదురుడు అంటాడు, చాలా నేర్పరి అయినటువంటి విలుకాడు ఒకతను ఉన్నాడు. ఆ విలుకాడు ఒక బాణాన్ని సంధించి విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ బాణం ఎదురుగుండా ఉన్నటువంటి ఒక వ్యక్తిని సంహరిస్తుంది. ఒకవేళ ఏ కారణం చేతనైనా అది గురి తప్పిందనుకోండి, అది ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తిని చంపకుండా పక్క నుంచి పోతుంది. అంతకన్నా ప్రయోజనం ఉండదు. తప్ప ఎవరిని ఉద్దేశించి బాణం విడిచిపెట్టబడిందో అతనినే కాకుండా అతనిని, అతని పరివారాన్ని, అతని సైన్యాన్ని, అతని రాజ్యాన్ని, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ నశింప చెయ్యగలిగినటువంటి శక్తి బాణమునకు ఉండదు. కానీ అటువంటి శక్తి ఎవరి వద్ద ఉంటుంది అంటే, నేర్పరి అయిన వాని నీతి స్ఫురణము పగరాజు అతని భూమించెరచున్. యువతలవాడు పరమ ధర్మాత్ముడు అనుకోండి, చాలా ధర్మానికి కట్టుబడినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి యువతలవాడు శత్రుత్వం పెట్టుకుని బాణం వేసి బాధ పెట్టడం కన్నా కూడా అవతల వారిని బాధ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆయన ధర్మానికి కట్టుబడి ఉండిపోయాడు. అప్పుడు ఏమవుతుంది అంటే, బాధ పెట్టినవాడు ఎవరున్నాడో వాడు ఒక్కడే బాధ చెందడు. ఆయనని ఆశ్రయించి ఉన్న వాళ్ళు ఎవరుంటారో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన ఎక్కడ ఉన్నాడో ఆ ఉన్నటువంటి ప్రదేశము అన్నీ సర్వనాశనం అయిపోతాయి. అంటే ఆయన ఒక రాజ్యమునకు చెందినవాడే రాజ్యాధిపతి అయి ఉన్నాడు అనుకోండి, ఆయన రాజ్యాధిపత్యమునందు ఉన్నటువంటి ప్రజలు కూడా నశించిపోతారు. అంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అన్నదాన్ని బట్టి ఆయనతో పాటుగా ఉన్న వాళ్ళందరూ కూడా దెబ్బతినవలసింది. ఇప్పుడు యువతలవాడు ఏమైనా బాణప్రయోగం చేశాడా? యువతలవాడు ఏం బాణప్రయోగం చేయలేదు. పోనీ ఏమైనా కక్ష పెట్టుకుని నేను అవతలవాడిని పాడు చేద్దామని ఏమైనా సంకల్పం చేశాడా? ఏమి చేయలేదు. అంటే మధ్యలో ఎవరు ఒకరి ప్రయత్నం ఉంది కదా, ఒకరి ప్రమేయం ఉన్నది కదా. ఎవరి ప్రమేయం ఒక ధర్మాత్ముడి జోలికి వెళ్ళిన కారణం చేత యువతలవాణ్ణి అంత గొప్పగా సర్వనాశనం చేస్తోంది అంటే పేర్కొనబడలేదు. కానీ ధర్మాత్ముని యొక్క శీల వైభవము ఎవరి యొక్క రక్షణకు కారణమవుతుంది అంటే భగవంతుని యొక్క రక్షణకు కారణమవుతుంది. ఇప్పుడు భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. భగవంతుడు జోక్యం చేసుకున్న నాడు ధర్మానుష్ఠాన తత్పరుడై, కేవలం ఏదో కర్మాచరణము, ఇంత తులసిపత్రి పూజ చేశాను, ఇన్ని నేను కోటి బిల్వార్చనలు చేశాను, అది కాదు. పండినటువంటి భక్తి ధర్మాచరణం. ఎందుకనంటే మీరు చూడండి, ఏదో నేను ఇన్ని పాలతో అభిషేకం చేశాను, ఇంత పెరుగుతో అభిషేకం చేశాను, తప్పు కాదు, మంచిదే. కానీ అంతకన్నా కూడా భగవంతుడు కోరుకునేది ఏది అంటే, నేను చెప్పిన మాట విని నేను చెప్పినట్టుగా బ్రతుకుతున్నావా అన్నదానికి ఎక్కువ ప్రాధాన్యత. అలా బ్రతుకుతున్నవాడు ఒకడు, ఆయన ఉన్నాడని నమ్మాడు కాబట్టి అలా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు అలా బ్రతుకుతున్నవాడి జోలికి వేరొకడు వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు. ఏదో ఆయన్ని రాజ్య భ్రష్టత్వం కల్పించాలనుకున్నాడు, ఆయన భార్యను అవమానించాడు, ఆయన్ని అవమానించాడు. ఇప్పుడు భగవంతుడు అన్నవాడు జోక్యం చేసుకుంటాడు. ఎవరి వైపు జోక్యం చేసుకుంటాడు అంటే ధర్మాత్ముని వైపు జోక్యం చేసుకుంటాడు. అలా జోక్యం చేసుకున్న కారణం చేత అధర్మాత్ముడు ఏమవుతాడంటే, వాడు ఒక్కడే కాదు మరణించేది, వాడిని ఆశ్రయించి ఉన్నవాళ్ళు, అలా జరుగుతున్నప్పుడు ఆమోదించిన వాళ్ళు, అథవా ఇది అధర్మమని చెప్పకుండా నోరు మూసుకుని కూర్చున్న వాళ్ళు కూడా మరణిస్తారు. ఇది ధర్మాచరణము కలిగిన వ్యక్తి జోలికి వెళ్ళడం వల్ల వచ్చేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితం. ప్రత్యక్షంగా అందులో మీకు ఎవరు కనపడుతున్నారు? ధర్మరాజు గారు కనపడుతున్నాడు, దుర్యోధనుడు కనపడుతున్నాడు. ధర్మరాజు గారు ధర్మానుష్ఠాన తత్పరుడు, ధర్మాన్ని నమ్మి ఉన్నవాడు. ఆయన అరణ్యవాసం చేయడం, అజ్ఞాతవాసం చేయడం చేతకాక కాదు, ధర్మమునకు కట్టుబడి.
అటువంటి వాడి గురించి పదే పదే తక్కువ చేసి మాట్లాడుతూ పదే ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే అది ఏం చేస్తున్నటువంటిది అంటే తాను కాకుండా తాను, తన భార్య, తన పిల్లలు, తన పరివారము, తన రాజ్యము, తన సంపద అన్నీ భ్రష్టమైపోవడానికి కారణమైపోతోంది. అందుకే కదా చిట్ట చివర దుర్యోధనుడి భార్య భానుమతీదేవి ఏడ్చిందా? ఆవిడ ఏం చేసింది పాపం? ఆవిడ తప్పేం లేదు, కానీ ఆవిడ ఏడవలసి వచ్చిందంతే. ఆయన చుట్టూ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ వెళ్ళిపోయారా? ఆయన పరివారం అంతా వెళ్ళిపోయిందా? ఆఖరికి మాట్లాడకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా? కాబట్టి ధర్మానుష్ఠానం అనేటటువంటిది అంత గొప్పదైనప్పుడు అటువంటి ధర్మాత్ముడితో స్నేహాన్ని కలిగి ఉండడం గొప్ప శక్తివంతమేనా? అది రక్షణకి కారణమవుతుందా? ఆయన స్నేహము మాకున్నది, ఆయన ఛత్రఛాయల్లో మేమున్నాం, ఆయన మర్యాద పోకుండా మేము బ్రతుకుతాం, ఆయనతో కలిసి తిరుగుతున్నాం. కాబట్టి అన్నపాటి గౌరవం పాటించినా అది ఈశ్వరానుగ్రహానికి కారణం కూడా అవుతుందా? ఒకటి వ్యతిరేక కారణం అయితే ఒకటి సమర్థనీయమైన కారణం కూడా అవుతుంది కదా. మరి అది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది కదా తప్పకుండా. అందుకే విదురుడు చెప్పిన మాట విన్నాడా వినలేదా పక్కన పెట్టండి, విదురుడు లేకపోతే ఉండలేడు. అదొక్క బలం చాలు. ఆ ఒక్క బలానికి ధృతరాష్ట్రుడు ఏమయ్యాడు? శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూప సందర్శనాన్ని పొందాడు. అందరూ ఒకలా పోయినా తాను కూడా దుర్మార్గుడైనా విదురుడు యొక్క సహవాసం ధృతరాష్ట్రుణ్ణి చివరికి ఏం చేసింది అంటే వాయుభక్షణం ఒక్కటే చేస్తూ దావానలం ప్రబలిపోయినా ఇక లేవలేక అక్కడే కూర్చొని జీవుణ్ణి బ్రహ్మముతో కలిసి సంజయుడు వెళ్ళిపోయిన తర్వాత జీవబ్రహ్మైక్య సిద్ధిని పొంది సమాధి స్థితి ఇందుండగా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే ఉత్తమ గతులలో వెళ్ళిపోయాడా లేదా? యుద్ధభూమి యందు మరణించి వీరస్వర్గాన్ని పొందడం మంచిదే క్షత్రియుడికి, కానీ ఆయన సాత్వికమైనటువంటి ఉపాసన మార్గాన్ని అనుసరించి వెళ్ళిపోయాడా? ఎంత చెడ్డవాడిగా బ్రతికినా కూడా. దీని ఫలితం ఎక్కడిది అంటే విదురుడి యొక్క సాంగత్య ఫలితం. ఒక ధర్మాత్ముడితోటి స్నేహం ఉండడం, ఒక ధర్మాత్ముడు పేరు పెట్టి పిలవడం, ఒక ధర్మాత్ముడు యువతల వాళ్ళ పేరు చెప్పేటప్పటికీ అయ్యో ఆయన బాగుండాలి అని మనసులో అనుకోవడం. ఒక ధర్మాత్ముడు ఏమనక్కర్లేదు, ఆయనకి మనసులో చీకాకు కలిగిందనుకోండి, చీ దుర్మార్గుడు అని అనుకున్నాడు అనుకోండి, అది చాలు ఈశ్వరుడు సర్వనాశనం చేయడానికి హేతు అవుతుంది స్మా. అంటే ధర్మము అన్న 3 అక్షరాలకి ఎంత మకుటాయమానమైన స్థితిలో పట్టాభిషేకం చేస్తున్నాడు విదురుడు. ప్రత్యక్షంగా అప్పుడు జరుగుతున్న వర్తమానమునందున్న కథ. తర్వాత మీరు ఆర్షవాంగ్మయాన్ని దేన్ని తీసుకుని పరిశీలనం చేయండి. విదురుడు చెప్పినటువంటి ఈ పద్యం ఏదుందో దాని చట్రంలోకే వెళ్ళిపోతుంది వాంగ్మయం. అది ఒక హితవాక్కు పలకడంలో ఉన్నటువంటి గొప్పతనం. ఎంత సారవంతమైన శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడో చూడండి. ఇప్పుడు ధర్మాన్ని పట్టుకుని హరిశ్చంద్రుడు పడినటువంటి కష్టాలు 1, 2 కవు, అన్ని కష్టాలు పడ్డాడు. ధర్మాన్ని పట్టుకున్నాడు, సత్యాన్ని పట్టుకున్నాడు. ఇన్ని కష్టాలు పడినట్టుగా కనపడ్డమే కష్టాలు పడ్డాడు. కష్టాలు పెట్టి మార్చాలనుకున్న విశ్వామిత్రుడంతటి వాడైనా కూడా అపఖ్యాతిని మూట కట్టుకున్నాడేమో, కానీ హరిశ్చంద్రుణ్ణి ఏమైనా మార్చగలిగాడా? హరిశ్చంద్రుడి కీర్తి ఎక్కడైనా తగ్గిందా? అందుకే హరిశ్చంద్రుడి విషయంలో ఒక మాట చెప్తారు, తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజ యశశ్చంద్రికల్ నిఖిల దిక్కులయందు పారజల్లిన ఎట్టి సరగుణుడు ముల్లోకములను సమ్మోదింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట ఎరగని అసమాన నిత్య సత్యవ్రతుండు 7 దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానిసీడుగా అమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధనోద్ధారులారా. ఆయన ధర్మం అటువంటిది. తన మహీరాజ్యమంతయు గాధి సూతికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి. ఏదో 11 రూపాయలు పంచల సాపో దానం ఇవ్వడం కాదు, తనకి సంబంధించినటువంటి సమస్త సామ్రాజ్యాన్ని కూడా దానమిచ్చేశాడు ధర్మం కోసం, అన్న మాటకి కట్టుబడ్డం కోసం. నిజ యశశ్చంద్రికల్ నిఖిలి దిక్కులయందు పారజల్లిన ఎట్టి సరగుణుడు.
తన యొక్క గుణముల వలన అపారమైనటువంటి కీర్తిని పొందితే ఆ కీర్తి అన్ని దిక్కుల యందు వ్యాపించినటువంటి వాడు. గుణము లేకుండా కీర్తి ఎలా వస్తుంది? ఒక వ్యక్తి చాలా కీర్తివంతుడయ్యాడు అంటే అంత గుణవంతుడు కాకుండా కీర్తి రాదుగా. అది ఆయన గుణముల యొక్క గొప్పతనం. ముల్లోకములను సమ్మోదింప భేతాడు మదమడంచిన విక్రమస్థిరుండు. ఆయనేం చేతకానివాడై కాదు, భేతాళుడంతటి వాడి విక్రమాన్ని కూడా అణచినటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు. అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు. అణుమాత్రం కూడా అబద్ధమాడడం అనేటటువంటి విషయంతో ప్రమేయం లేనివాడు. 7 దీవుల నవలీల నీలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి. 7 దీవులను ఏలినటువంటి వాడు. బానిసీడుగా అమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధమోద్ధారులారా. అటువంటి వాణ్ణి ఇవాళ బానిసగా అమ్మేస్తున్నాం. మీలో ధనం కలిగిన వాళ్ళు కొనుక్కోవచ్చు. అంటే విశ్వామిత్రుడికి ఇచ్చినటువంటి మాట కోసం కాశికాపట్టణంలో తాను ఒక బానిసగా అమ్ముడుపోయాడు. అమ్ముడుపోయి చిట్ట చివరికి కాటికాపరి చేశాడు ఆ ధర్మం అన్న మాటకి కట్టుబడ్డానికి. చిట్ట చివర తన భార్యని వధించడానికి సిద్ధపడ్డాడు. దేవతలందరూ పుష్పవృష్టి కురిపించి వచ్చి ప్రత్యక్షమై నీ కీర్తి ఆచంద్రతారార్థం ఉంటుంది అని శ్లాఘించారు. ధర్మానికి కట్టుబడిన వాడు ఎక్కడ పాడయ్యాడు? పాడైనది లేదు. అప్పటికి కష్టపడినట్టు ఉంటుందేమో, కానీ అంతిమ విజయం మాత్రం అది కూడా మామూలుగా కాదు. ఎన్ని తరాలు దాటిపోయినా ఆ కీర్తి శాశ్వతంగా ఉండిపోతుంది. అటువంటి కీర్తిని ఇవ్వగలిగినది ధర్మము సుమా. నలచక్రవర్తి ఎంత కష్టపడ్డాడు? ఆయనేం పడిన కష్టం సామాన్యమైందా? భారతంలో నలచక్రవర్తి యొక్క ఉపాఖ్యానం ఉంది. భారతం కన్నా కూడా అన్నప్పుడు చిత్రనలీయము అనబడేటటువంటి పుస్తకం కేవలం నలోపాఖ్యానాన్ని మాత్రమే చెప్తుంది కాబట్టి చాలా చాలా గొప్పగా రచన చేయబడింది. అందులో ఆ నలుడు వంటలవాడిగా ఉన్నప్పుడు చూసి అంటాడు, సర్వభౌమ పదంబు శరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు, విమలాతపత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపములకు బడలెనేడు, కను సన్నదురల చేతను యాజ్ఞ గుణవిభుండు వెలయ ఒక్క నియాజ్ఞ మెలగెనేడు, భయత కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటెయు క్రొవియు పట్టెనేడు, విపుల కేసరినక్కట పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. సార్వభౌమ పదంబు సరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు. ఒకనాడు సార్వభౌముడు అయిన ధర్మానికి కట్టుబడిపోయి వంటలవాడిగా మిగిలిపోయాడు. అలాగే సర్వభౌమ పదంబు సరణిమీరిన భోగి వంటలవాడౌచు బరగెనేడు, పిక్కు రాజుల చేత మృక్కు తినఘనండొక్కరాజునకు తాం మృక్కెనీడు. అంతమంది రాజుల చేత నమస్కారాలు అందుకున్నవాడు చిట్ట చివరికి తానే ఒక రాజుకి నమస్కారం చేశాడు, ఋతుపర్ణుడికి. సారథ్యం చేయవలసి వచ్చింది. ఒకానొక నాడు గొప్ప గొప్ప ఆజ్ఞలను చేసి జారీ చేసి భోగములను అనుభవించిన వాడు వర్షానికి వేడికి కూడా ఎంతో బాధపడవలసి వచ్చింది. భయద కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు, గొప్ప ధనస్సుని ఖడ్గాన్ని పట్టుకుని శత్రు సైన్యములను దురుమాడగలిగినటువంటి శక్తి కలిగిన వీరుడు గరిటెని ఒక చేతిలో కొరివిని పట్టుకున్నాడు. పట్టుకుని వంట చేశాడు. విపులకేసరినక్కట పిల్లి చేసే ఒక గొప్ప సింహం పిల్లిలా బతికింది. అయినా ధర్మం కోసం ఆయన ఎక్కడ బెసకనందుకు నలచక్రవర్తి యొక్క కీర్తి ఎంత గొప్పదైంది. ఇవాళకి నలుని యొక్క ఉపాఖ్యానానికి సంబంధించి విశేషాలు చదువుకుంటే కలిపురుషుని యొక్క బారి నుంచి తప్పుకుంటారు అని ఫలశ్రుతి.
వాళ్ళు చేసినటువంటి ధర్మానుష్ఠానం తర్వాతి కాలంలో వచ్చినటువంటి వారి యొక్క ధర్మాన్ని కాపాడుతోంది, ధర్మతత్పరులుగా నిలబెడుతోంది అంటే ధర్మాన్ని పట్టుకున్నవాడు ఎందుకు పాడవుతాడు? ఎక్కడ పాడవుతాడు? అలా పాడయ్యేటటువంటి అవకాశం ఉండదు. ధర్మము సర్వకాలముల యందు రక్షించడం ఒకెత్తైతే ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడితో చేసినటువంటి చిలిమి యువతల వాడికి శ్రీరామ రక్ష. ధర్మాన్ని పట్టుకున్నవాడి జోలికి వెళ్ళడం, ధర్మాన్ని పట్టుకున్నవాడిని బాధ పెట్టడం, ధర్మాన్ని పట్టుకున్నవాడు పాటించినటువంటి ఓర్పు చేతకానితనం అనుకోవడం యువతల వాడు పుత్రమిత్ర కళత్రాదులతో భ్రష్టుడైపోవడానికి కారణమవుతుంది. కాబట్టి నువ్వు ఏ పొరపాటైనా జీవితంలో చేస్తే దిద్దుకోగలవేమో కానీ తెంపరితనంతో ఏ కారణం చేత కూడా ధర్మాత్ముల జోలికి వెళ్ళవద్దు. అది చాలా భయంకరమైనటువంటి చెలగాటము సుమా. అటువంటి పనుల జోలికి వెళ్ళవద్దు. నీకేమైనా అవకాశం ఉంటే ఒక ధర్మాత్ముడితో చెలిమి చెయ్యి, ఆయనని రక్షించు, ఆయనతో స్నేహంగా ఉండు. ఆయనతో కలిసి ఉన్నంత మాత్రం చేత మన జీవితం మారుతుంది. ఒక ధర్మానుష్ఠాన తత్పరుడితోటి స్నేహం కుదిరిందనుకోండి, అది మన జీవితం మీద విశేష ప్రభావాన్ని చూపిస్తుంది. కొన్ని లక్షల జన్మలు అనుష్ఠానం చేస్తే తప్పరానటువంటి మార్పు చిత్తంలో ఒక ధర్మతత్పరుడితో కలిసి ఉన్న కారణం చేత లోపల ఒక మార్పు వస్తుంది. కనీసం అంతరాత్మ ప్రశ్న వేయడం మొదలెడుతుంది. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? ఇన్ని వింటున్నాం, అటువంటి ఆయనతో కలిసి తిరుగుతున్నాం, అయినా మనం ఇలా చేస్తున్నాం, ఇది ఎంతవరకు సబబు? ఇది మనని కాపాడుతుందా? అబ్బా, ఈ వెంపర్లాట్ నుంచి బయటపడి ధర్మానికే నేను నిలబడే రోజు వస్తే బాగుండు, ఎందుకు అనవసరంగా ఈ జంజాటానికి నేను ఇలా లొంగిపోతున్నాను అని ఒక అంత పరిశీలన మొదలవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ